రాజన్న సిరిసిల్ల జిల్లాలో త్రాగునీటికి ఎక్కడ ఇబ్బంది లేదని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం నమస్తే తెలంగాణ దినపత్రికలో గొంతెండే పంటెండే పేరుతో వచ్చిన వార్తా కథనంపై జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రిజెండర్ జారీ చేశారు. నమస్తే తెలంగాణ వార్తా కథనంలో ఎల్లారెడ్డిపేట మండలం బాకూరుపల్లి తండాలో మిషన్ భగీరథ త్రాగునీరు అందడం లేదని ప్రచురించిందని, ఇందులో వాస్తవం లేదని సత్యదూరమని కలెక్టర్ తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండలం బాకూరుపల్లి తండాలో మిషన్ భగీరథ ద్వారా త్రాగునీటి సరఫరా సజావుగా జరుగుతుందని, ఓవర్ హెడ్ ట్యాంకు ద్వారా నీటి సరఫరా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, ఎటువంటి త్రాగునీటి కొరత లేదని తెలిపారు. పొలాలకు కాలువ నీరు రావడం లేదని సంబంధిత మహిళ చెబితే త్రాగునీరు రావడం లేదని తప్పుడు వార్తలను నమస్తే తెలంగాణ పత్రికలో ప్రచురించడం జరిగిందని, జిల్లాలో ఎక్కడ త్రాగునీటి సరఫరాకు ఇబ్బంది లేదని, వార్తా కథనాలు రాసే ముందు జిల్లాలో వాస్తవాలు తెలుసుకుని వాస్తవ పరిస్థితులను మాత్రమే ప్రచురించాలని కలెక్టర్ రిజెండర్లో తెలిపారు. నల్ల నీళ్లు బాగా వస్తున్నాయి సార్. నేను కరెంటు కోసం పొలం కోసం చెప్పిననే కానీ నేను ఇంటికి తండాల నీళ్ళు వస్తలేవని నేను చెప్పలేను సార్. నాకేం తెలియదు. నేను ఊరికి వెళ్తుంటే నాకు అక్కడ నిలబడి నాకు బిందె కాబట్టి నాకు ఫోటో తీసిరు సార్. నేను ఇంటి గురించి ప్రాబ్లం గురించి నేను చెప్పుకోలేను. నేను చేయని ప్రాబ్లం గురించి నేను చెప్పుకున్నా సార్. నా బోరు నడుస్తలేదు, కాలువల 3 రోజులే నీళ్ళు పెట్టిరు. మేము మోటార్ గిట అన్ని తీసుకొచ్చినాము. అందుకే మా మోటారు అవి నీళ్ళు బంద్ అయినాయి కాలువలని నేను కాలువ గురించి చెప్పిన సార్, పొలాల గురించి. కానీ నా ఇంటికి నాకు నెలలు వస్తలేవు, మా తండల మా జీపీలో నీళ్ళు లేవని నేను చెప్పలేదు సార్. దయచేసి నాకు మళ్ళీ ఇంకోసారి పేపర్కి పెట్టేది. వస్తున్నాయి సార్, నీళ్ళు బాగా వస్తున్నాయి సార్. ఎందుకు సార్ అబద్ధమాడు? నీళ్ళు మాత్రం బాగా వస్తున్నాయి, ఇంటికి వస్తున్నాయి. కానీ పొలాల లేవని మాత్రమే చెప్పిన నేను. బోర్ నీళ్ళు వస్తున్నాయి, బోరెంగి నీళ్ళు ఉన్నాయి, వస్తున్నాయి సార్, వస్తున్నాయి సార్, అన్ని వస్తున్నాయి, 2 వస్తున్నాయి. అబద్ధం ఎందుకు సార్? నేను ఈ జీవి గురించి నేను అనుకోలేదు.